ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మేషరాశి వారి తలరాతను మార్చే ఒక మహా అద్భుతం జరగబోతుంది. కానీ మీ సంతోషాన్ని చిదిమేయడానికి మీ చుట్టూ ఉన్న ఈ వ్యక్తుల వెనుక దాగి ఉన్న రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే అదృశ్య శక్తి ప్రమాదమేమిటో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. స్నేహితులారా, మీ జీవితంలో మీరు ఎన్నో అగ్ని పరీక్షలు చూశారు, ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో రాత్రులు ఒంటరిగా కన్నీరు పెట్టుకున్నారు. ఎవరికి చెప్పుకోలేని, ఎవరూ అర్థం చేసుకోలేని ఒక తీవ్రమైన మానసిక వేదన, ఆవేదన మీ మనసులో గూడు కట్టుకుని ఉంది. నా జీవితం ఎప్పటికీ ఇంతేనా? నాకు ఎప్పటికీ మంచి రోజులు రావా? నేను ప్రాణానికి ప్రాణంగా కోరుకున్న ఆ ఒక కోరిక నా జీవితంలో ఎప్పటికీ నెరవేరదా అని మీకు మీరే ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నారు. కానీ నేను ఈ రోజు మీకు ఒక సంచలనమైన, ఎంతో ఉద్వేగభరితమైన, మిమ్మల్ని కుదిపేసే నిజం చెప్పబోతున్నాను. మీ సుదీర్ఘ నిరీక్షణకు, మీ కన్నీళ్లకు పూర్తిగా తెరబడే సమయం ఆసన్నమయ్యింది. మరి స్నేహితుల వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు పరమేశ్వరుడు, హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, ఓం నమ శివాయ, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఆ భగవంతుడి కృపా కటాక్షం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు రాబోయే 24 గంటల్లో ఈ పవిత్రమైన రోజున మీ జీవితంలో ఒక పెను మార్పును, ఒక అద్భుతమైన మహా విప్లవాన్ని, గొప్ప అద్భుతాన్ని తీసుకురాబోతుంది. రాబోయే 24 గంటల్లో మీకు ఒక స్పష్టమైన, శక్తివంతమైన దైవ సంకేతం కనబడుతుంది. మీరు చాలా కాలంగా, బహుశా కొన్ని సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ ఒక కోరిక, మీ తలరాతను పూర్తిగా మార్చేసే ఆ రాత నెరవేరుతుంది. మీ జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుందని ఆ దైవం మీకు ఒక నమ్మకమైన, తిరుగులేని సంకేతాన్ని ఇవ్వబోతుంది. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద ఆందోళనకరమైన ప్రమాదం కూడా పోచి ఉంది. మీ కోరిక నెరవేరుతున్న చివరి క్షణంలో మీ సంతోషాన్ని చిదిమేయడానికి, మీ నోటి దాకా వచ్చిన తలరాతను మార్చే సక్సెస్ ను అడ్డుకోవడానికి ఒక అదృశ్య నెగిటివ్ శక్తి పోచి ఉంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్లలో నేను చెప్పబోయే ఆ 3 పేర్లలో ఒక పేరు ఉన్నవారు గనక మీ పనుల గురించి, రాబోయే 24 గంటల్లో మీకు రాబోయే ఆ సక్సెస్ గురించి ముందే నోరెజారి చెప్తే, మీ చేతి దాకా వచ్చిన అదృష్టం తలకిందులైపోతుంది. మళ్లీ పాత కష్టాలు మిమ్మల్ని దారుణంగా వెంటాడతాయి. అదృష్టం మీ తలుపు తట్టి వెనక్కి వెళ్లిపోతుంది. అందుకే ఈ వీడియోని ఒక సెకండ్ కూడా వదలకుండా మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఇది మీ భవిష్యత్తును బంగారంలా మార్చే అత్యంత కీలకమైన సమయం. మరి స్నేహితులారా, అందుకే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యదేవాయ నమః, ఓం హనుమతియే నమః, ఓం నమో నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మరియు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి, లేదా మీరు చాలా కాలంగా తీరాలని కోరుకుంటున్న ఆ ఒక బలమైన కోరిక ఏమిటి, కామెంట్ సెక్షన్ లో స్పష్టంగా మాకు తెలియజేయండి. మీకోసం మీ కోరిక నెరవేరాలని నేను ఆ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడిని, హనుమంతుడిని, లక్ష్మీమాతని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ బాధ తీరాలని, మీ కష్టాన్ని పటాపంచులు కావాలని ఆ రక్షక దైవాలను వేడుకుంటున్నాను. మరి స్నేహితులారా, మేషరాశి వారు అనగానే ముందుగా గుర్తొచ్చేది వారి అపారమైన దైవం, నాయకత్వ లక్షణాలు, సమాజ శ్రేయస్సును కోరే ఉత్తమ గుణం, సముద్రమంత గంభీరమైన కష్టపడే తత్వం మరియు అంతులేని ఆత్మవిశ్వాసం, న్యాయానికి, ధర్మానికి ప్రతీక అయిన నవగ్రహాల అధిపతి, అగ్నితత్వానికి రాజైన కుజుడి ఆధిపత్యం ఉన్న మీ రాశి వారు ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే మీ దగ్గర ఉన్నది లేకపోయినా అప్పు చేసైనా సరే సహాయం చేసే అద్భుతమైన దాతృత్వం మీది. మీ ఇంట్లో వాళ్లకు ఒక కష్టం వస్తే మీ గుండె కరిగిపోతుంది, రక్తం ఉడుకుతుంది. కానీ మీకు కష్టం వస్తే మీ చుట్టూ ఎవరు ఉండరు. మీరు చేసిన సాయం అంతా మర్చిపోయి మిమ్మల్ని ఒంటరి చేశారు, వెన్నుపోటు పొడిచారు. ఇవన్నీ పక్కన పెడితే చాలా కాలంగా మీ మనసులో ఒక బలమైన, తీవ్రమైన కోరిక ఉండిపోయింది. అది నెరవేరితే మీ జీవితం బాగుపడుతుందని, మీ కుటుంబం ఒక ఒడ్డున పడుతుందని మీరు ఎన్నో రాత్రుళ్లు కలలు కన్నారు. మీలో కొందరికి అది ఇప్పటి నుంచో ఆగిపోయిన భారీ డబ్బు రావడం కావచ్చు, మీరు నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు, లేదా మీరు రాత్రింబవలు కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరి దగ్గర ఉండిపోయి వాళ్ళు తిరిగి ఇవ్వక మీరు పడుతున్న నరకం అంతా ఇంతా కాదు. ఒక పక్క మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతుంటారు. వాళ్ళ మాటలు పడలేక, సమాధానం చెప్పలేక మీరు తలదించుకుంటారు. కానీ మీకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు మాత్రం ఫోన్లు ఎత్తరు, ముఖం చాటేస్తారు. వాళ్ళు దర్జాగా బతుకుతుంటారు, మీరు మాత్రం 10 రూపాయల కోసం కూడా ఇబ్బంది పడుతుంటారు. ఆ డబ్బు వస్తే మీ అప్పులు తీరిపోతాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, గుండె మీద ఉన్న
బరువు దిగిపోతుందని మీరు ప్రతిరోజు దేవుడిని కన్నీళ్లతో వేడుకుంటున్నారు. మరికొందరికి అది ఒక మంచి ఉద్యోగం లేదా వ్యాపార ప్రగతి కావచ్చు. ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు, ఎన్నో పరీక్షలు రాస్తున్నారు. అంతా బాగుంది అనుకొని రేపు ఆఫర్ లెటర్ వస్తుంది అని ఎదురు చూస్తుంటే చివరి నిమిషంలో మీకు ఆ ఉద్యోగం రాలేదని ఫోన్ వస్తుంది. ఎందుకు రావడం లేదో మీకే అర్థం కాదు. మీకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాళ్లు, మీకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు సెటిల్ అయిపోతుంటే మేషరాశి వారైన మీరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు. ఇంట్లో తల్లిదండ్రులు వయసు పైబడిపోతున్నారు. వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు పదే పదే అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు నరకం అనుభవిస్తున్నారు. ఇంకొందరికి ఇది వివాహానికి సంబంధించిన తీవ్రమైన సమస్య కావచ్చు. పెళ్లి సంబంధాలు వస్తాయి, చూస్తారు, అన్ని ఓకే అనుకుంటారు. రేపు నిశ్చితార్థం పెట్టుకుంటాం అనుకున్న సమయంలో ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనడం లేదా చిన్న అపార్థం రావడం వల్ల పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. వయసు పెరుగుతుంది, ఇంట్లో వాళ్ల బాధ చూడలేకపోతున్నారు. తోబుట్టులు పెళ్లిళ్లు అయిపోతున్నాయి, కానీ మీ పెళ్లి మాత్రం అలాగే ఆగిపోయింది. పండగ వస్తే బంధువుల ఇంటికి వెళ్లాలన్నా మీకు భయంగానే ఉంటుంది. ఇది మీ మనసులోనూ ఎంతగానో తొలిచివేస్తుంది. మరి కొందరికి మేషరాశి వారికి సొంతింటి కల ఉంటుంది. జీవితంలో ఎలాగైనా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, అద్దె ఇళ్లలో పడే బాధలు తప్పుతాయని ఎంతో కష్టపడి పునాది తీస్తారు. కానీ అక్కడే ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఆర్థిక సమస్యల వల్ల లేదా ఎవరో ఒకరు గొడవ పెట్టుకోవడమో లేదా కోర్టు కేసు వల్ల ఆ ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుంది. ఆ సగం కట్టిన గోడలు చూసుకుంటూ మీరు పడేది చెప్పలేనంత బాధ. ఆ గోడలు చూసినప్పుడల్లా మీ గుండె పగిలిపోతుంది. అప్పులు తెచ్చి మరి పెట్టిన డబ్బు మట్టి పాలయ్యింది అన్న వేదన మిమ్మల్ని రాత్రింబవళ్లు నిద్రపోనివ్వదు. ఇంకొందరికి విదేశాలకు వెళ్లాలి, అక్కడ స్థిరపడాలి, కుటుంబానికి అండగా నిలవాలి అనే కలలు. వీసాలు రిజెక్ట్ అవ్వడం, ఆఫర్లు సరిగ్గా లేవని వెనక్కి పంపడం లేదా ఏజెంట్లు మోసం చేయడం ఇలా అడుగడుగున అడ్డంకులే. విదేశాలకు వెళ్తున్నానని అందరికీ చెప్పేసి చివర్లో ఆగిపోవడంతో ఎవరికి ముఖం చూపించలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. వ్యాపారంలో ఎదగాలని ఆశపడే వాళ్లకు ఎంత కష్టపడినా లాభాలు రాకపోవడం, వచ్చిన లాభాలు ఎటుపోతాయో తెలియకపోవడం, కస్టమర్లు తగ్గిపోవడం, నమ్ముకున్న పార్ట్నర్స్ మోసం చేయడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. షాప్ అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇక కోర్టు కేసుల విషయానికొస్తే ఏళ్ల తరబడి ఆ కేసుల చుట్టూ తిరిగి తిరిగి మీ వయసు, మీ డబ్బు, మీ ఓపిక అన్ని కరిగిపోతున్నాయి. తీర్పు వస్తుంది అనుకున్న ప్రతిసారి వాయిదా పడుతుంది. లాయర్ల చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్ప న్యాయం జరగడం లేదు. ఇక కుటుంబ విషయంలో ఆస్తుల పంపకాల్లో మీ సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు మీతో శత్రువుల్లా ప్రవర్తిస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఒకే కంచంలో తిన్నవాళ్లు, ఒకే తల్లి పాలు తాగిన వారు ఇలా ఆస్తి కోసం మన మధ్య గొడవలకు దిగుతున్నారా అని మీ మనసు ముక్కలైపోతుంది. నేను ఎవరికి ద్రోహం చేయలేదే, అందరికీ మంచి చేశానే, నా ఆకలి చంపుకొని వాళ్ళకు పెట్టానే దేవుడా, నాకెందుకు ఈ శిక్ష అని మీరు కుమిలిపోతున్నారు. ఇలా ఎవరికి వారు స్థాయిలో ఒక పెద్ద సమస్యలు తీరని కోరికలు మిమ్మల్ని రోజుకో రకంగా చంపేస్తుంది. ఇన్ని కష్టాలు పడుతుంటే ఒక్కోసారి మీకు జీవితం మీదనే విరక్తి పడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగుతున్నట్లు ఉంటుంది మీ పరిస్థితి. ప్రతిసారి సక్సెస్ మీ కళ్ల ముందుకు వస్తుంది, కానీ అబ్బా దేవుడు నా మొర విన్నాడు, నా పని అయిపోతుంది, ఇక నా కష్టాలు తీరిపోతాయి అని మీరు ఊపిరి పీల్చుకునే లోపే ఊహించని విధంగా ఒక పిడుగులాంటి వార్త అయితే వస్తుంది. ఆ పని మళ్లీ మొదటికి వస్తుంది. దీనివల్ల చాలా మంది మేషరాశి వారి ఇక లాభం లేదు, నా తలరాత ఇంతే, దేవుడు నా వంక చూడడు, నా బ్రతుకు ఎప్పటికీ ఇంతే అని ఆశ వదిలేసుకునే పరిస్థితి వచ్చేస్తాయి. ఉదయం నిద్ర లేవగానే ప్రతిరోజు ఏ కొత్త కష్టం వస్తుందో, ఏ అప్పులవాడు ఇంటికి వచ్చి అరుస్తాడో, ఏ చెడ్డ వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతూ బతుకుతున్నారు. మరి స్నేహితులారా, ఇదంతా కూడా మీ కర్మ కాదు, మీరు చేసిన పాపం అంతకన్నా కాదు. గ్రహాల స్థితిగతులు, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. మీరు పడుతున్న ఈ మానసిక వేదనను ఎవరితోనూ చెప్పుకోలేరు. పక్కన ఉన్న వాళ్లకు చెప్తే వాళ్ళు జారి పడినట్టు నటిస్తారు, కానీ లోపల మాత్రం వీడు ఇలాగే నాశనమైపోవాలి అని ఆనందపడతారు. ఇది మీకు కూడా తెలుసు. అందుకే గుండెల్లో ఎంత బాధ ఉన్నా సరే పెదవుల మీద నవ్వు పులుముకొని నటిస్తున్నారు. మీకు ఈ విషయాలు వింటుంటే అనిపిస్తూ ఉండవచ్చు, ఇదంతా కూడా నా జీవితంలో జరుగుతున్నది సరిగ్గా ఇదే కదా అని. నేను ఎన్ని సంవత్సరాలుగానో దీనికోసమే కదా ఎదురు చూస్తున్నాను, కనీసం ఇప్పుడైనా నా కోరిక నెరవేరుతుందా అని. మీ మనసులో మొదలవుతున్న ఆ ప్రశ్నకు సమాధానం అవును, ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి సమయం వచ్చేసింది. ఈ రాబోయే 24 గంటలే దానికి సాక్ష్యం. ఇక మీ నిరాశను పక్కన పెట్టండి.
ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మేషరాశి వారికి అత్యంత కీలకమైన ఒక సరికొత్త చరిత్రను సృష్టించే రోజు కాబోతుంది. ఈ రోజున గ్రహ స్థితిని పరిశీలిస్తే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడు అత్యంత పరాక్రమ స్థానంలో సంచరిస్తున్నారు. నవగ్రహాల అధిపతి భాగ్యప్రదాత అయిన సూర్య భగవానుడితో అద్భుతమైన దివ్య దృష్టిని కలిగి ఉన్నాడు. దీనితో పాటు కుత్రిక మరియు భరణి నక్షత్రాల మీద చంద్రుడి యొక్క పరిపూర్ణ శుభప్రభావాల వల్ల ప్రకృతిలోని సానుకూల శక్తులన్నీ ఏకమై మీ మేషరాశి చుట్టూ ఒక వజ్రరక్ష వలయాన్ని, ఒక అఖండ అద్భుత భాగ్య వలయాన్ని ఏర్పరచుతున్నాయి. ఇన్ని రోజులుగా మీ జన్మరాశిలో కర్మస్థానంలో ఉన్న అడ్డంకులన్నీ రాబోయే 24 గంటల్లో మెల్లగా తొలగిపోవడం ప్రారంభమవుతాయి. గ్రహాలు మీకు 100% అనుకూలకంగా మారడం వల్ల మీలో ఒక కొత్త ఉత్తేజం, ఒక కొత్త సింహ పరాక్రమ శక్తి వస్తుంది. ఈ రోజు ఏదో ఒక సమయంలో మీకు ఒక అద్భుతమైన దైవ సంకేతం కనబడుతుంది. దేవుడు స్వయంగా మీ ముందుకు వచ్చి మాట్లాడడు, కానీ ప్రకృతి ద్వారా మీ చుట్టూ జరిగే పరిణామాల ద్వారా మీకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపుతాడు. ఈ సంకేతం మీరు గమనించగలిగితే మీ జీవితంలోకి అఖండ ఐశ్వర్యం, అదృష్టం రాబోతుందని మీరు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ సంకేతాలు ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు స్పష్టంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఈ రాబోయే 24 గంటల్లో కనిపించే 4 మహా దైవ సంకేతాలు ఏమిటి అంటే, వాటిలో మొదటిది దైవ సంకేతం. మీరు నిద్రపోతున్న సమయంలో లేదా తెల్లవారుజామున అకస్మాత్తుగా ఒక పురాతనమైన సూర్య దేవాలయం, అందులో ప్రకాశవంతమైన వెలుగుతున్న అఖండ దీపం లేదా లక్ష్మీనారాయణ స్వరూపమైన విష్ణుమూర్తి విగ్రహం మీకు కలలో కనిపించవచ్చు. లేదా మీరు ఎప్పుడు చూడని ఒక గొప్ప తేజవంతమైన సాధువు లేదా ఎప్పుడో చనిపోయిన మీ పెద్దవారు, మీ తాత ముత్తాతలు చిరునవ్వుతో మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు అనిపించవచ్చు. కలలో మీకు స్వచ్ఛమైన సూర్యరశ్మిని చూస్తున్నట్లు లేదా పచ్చని కొండల మధ్య నడుస్తున్నట్లు అనిపిస్తే అది మీ కష్టాలు కడిగివేయబడుతున్నాయని, మీ జీవితాన్ని సూర్య భగవానుడు కరుణించబోతున్నాడని చెప్పే గొప్ప దైవ సంకేతం. ఇలాంటి కల వచ్చిన మరుక్షణం ఉలికిపడి లేచి మీ ఇష్ట దైవానికి నమస్కరించుకోండి. రెండవ దైవ సంకేతం, మీరు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మీ కష్టాల గురించి ఆలోచిస్తూ నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో గుడి గంటల శబ్దం లేదా శంఖనాదం స్పష్టంగా మీ చెవిన పడవచ్చు. లేదా మీరు వెతుకుతున్న దారిలో ఏదైనా ఆశ్రమం లేదా గుడి దగ్గర వేద మంత్రాల ఉచ్చారణ, గాయత్రి మంత్రం మీ మనసుకు హత్తుకునేలా వినిపించవచ్చు. మీ కష్టాలు తీరబోతున్నాయి అనడానికి ఆ శబ్దాలే ఒక సానుకూల శక్తిగా మీ దరికి వస్తాయి. మూడవ దైవ సంకేతం ఏమిటంటే, ఇది సాక్షాత్తు గోమాత రూపంలో వస్తుంది. మీరు ఉదయాన్నే ఈ రోజు ఇంటి గుమ్మం దాటుతున్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఒక కపిల ఆవు లేదా తెల్లటి ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడడం, లేదా దారిలో మీకు ఎదురుగా వచ్చి ప్రశాంతంగా మీ వంక చూడడం జరిగితే అది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు సూర్యదేవుడి అనుగ్రహం మీ ఇంటికి వస్తుందని అనడానికి సంకేతం. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోమాత మీకు ఎదురైతే మీ ఆగిపోయిన పనులన్నీ చకాచక పూర్తవుతాయని అర్థం. మరి 4వ దైవ సంకేతం పసిపిల్లల ద్వారా కలుగుతుంది. మీరు ప్రయాణిస్తున్నప్పుడో, గుడికి వెళ్లినప్పుడో లేదా బయటకు కూర్చున్నప్పుడు ఎవరో మీకు తెలియని ఒక పసిబిడ్డ మీ వైపు చూసి స్వచ్ఛంగా కారణం లేకుండా నవ్వడం మీరు గమనించవచ్చు. పసిపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళ నవ్వు ద్వారా దేవుడు మీ జీవితంలో ఆనందం రాబోతుందని సూచిస్తున్నాడు. ఈ చిన్న సంఘటన మీ మనసులో చెప్పలేని ప్రశాంతతను నింపుతుంది. అంతేకాదు, మీరు పూజ చేస్తున్నప్పుడు దేవుడి పటం నుంచి అనుకోకుండా ఒక ఎర్రటి పువ్వు కింద పడడం లేదా మీరు ఎప్పుడు ఊహించని వ్యక్తి నుంచి ఒక చిన్న సంతోషకరమైన వార్త రావడం కూడా దైవ సంకేతాలే. ఈ సంకేతాలు మీకు ఈ రోజున ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కలుగుతాయి. వీటిని మీరు పసిగట్టాలి. వీటిని గుర్తించిన మరుక్షణం మీరు ఆ సూర్య భగవానుడికి, ఆ నారాయణుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మరి స్నేహితులారా, ఆ దైవ సంకేతం వచ్చిన తరువాత మీ ఆగిపోయిన పనులన్నీ వేగం అవుతాయి. ఏ ఆఫీసుల్లో అయితే మీరు అవమానింపబడ్డారో అక్కడే మీకు అఖండ గౌరవం దక్కుతుంది. ఫైలు కదలక ఏళ్ల తరబడి ఆగిపోయిన మీ పనులు అకస్మాత్తుగా వేగం పుంజుకుంటాయి. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డబ్బులు, మీరు ఇక రావు అని వదిలేసుకున్న డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి వస్తాయి. సూర్య నారాయణ అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. మీరు ఊహించని విధంగా ఒక కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. మీ ఇంట్లోకి ఒక శుభవార్త అడుగు పెడుతుంది. అది వివాహం కావచ్చు, సంతానం కావచ్చు. మీరు చాలా కాలంగా కంటున్న ఎట్టకేలకు ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఘట్టం ఏమిటంటే, మేషరాశి వారి ఆలోచనలు ఎప్పుడు సింహం లాగా ఉన్నతంగా ఉంటాయి. కానీ ఇక్కడ అసలైన కథ అత్యంత ప్రమాదకరమైన ఘట్టం మొదలవుతుంది. దయచేసి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ప్రతి మేషరాశి వారు తమ మనసులో బలంగా నాటుకోండి. మీ జీవితంలో బాగుంటుంది, మీ కోరిక నెరవేరుతుంది అన్న ఆనందంలో మీరు చేసే
చేసే ఒక చిన్న పొరపాటు, ఒకే ఒక చిన్న మాట మీ జీవితాన్ని మళ్లీ అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ పొరపాటు ఏమిటో తెలుసా? నోరు జారడం, అందరికీ చెప్పుకోవడం. అవును, మీలో చాలా మందికి ఉన్న అతిపెద్ద బలహీనత ఇదే. మీ మనసులో ఏది దాగదు, కల్మషం లేని, కపటం లేని అమాయక మనసు మీది. అందుకే ఒక మంచి జరిగినా, ఒక చెడు జరిగినా వెంటనే మీకు తెలిసిన వాళ్లకు, మీ చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు ఉబ్బి తబ్బిప్పులవుతూ చెప్పేస్తారు. మీరేమో వాళ్ళకి మీ ఆత్మీయులు అనుకొని మీ సంతోషాన్ని పంచుకుంటారు. కానీ అవతలి వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ కళ్లలో ఎలాంటి కుళ్ళు ఉందో మీకు తెలుసా? వీడు ఎప్పుడు నాకన్నా కిందే ఉండాలి, నాకన్నా బాగుపడకూడదు, వీడికి ఇన్ని కష్టాలు ఉన్నా ఇలా పైకి వస్తున్నాడేంటి అనే భయంకరమైన అసూయ వాళ్ళలో ఉంటుంది. మీరు ఎప్పుడైతే నాకు ఈ రోజు ఆ పని అయిపోయింది, నాకు $1,00,000 వచ్చేసాయి, నాకు ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది, నా కొడుకి వీసా వచ్చింది అని వాళ్లకు చెప్తారో అప్పుడే వారు కడుపులో అసూయ అనే విషం పుడుతుంది. మన సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ అసూయ, ఈ నెగటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరమైనది. దీన్ని మనం నరదృష్టి లేదా నరఘోష అంటాం. ఈ నరదృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుందని పెద్దలు ఊరికే అనలేదు. కొందరు వ్యక్తులు వాళ్ళకి తెలియకుండానే తమలో ఈర్ష్య ద్వారా, వాళ్ళ చూపుల ద్వారా ఎదుటి వారి పనులకు అడ్డుకుంటారు. వాళ్ళు మీ ముఖం మీదే నవ్వుతూ అలాగా చాలా సంతోషం అని చెప్పవచ్చు, కానీ వాళ్ళ మనసులో వీరికి ఆ పని జరగకూడదని, ఆ డబ్బు రాకూడదు అనే ఒక తీవ్రమైన నెగిటివ్ ఆలోచన వస్తుంది. ఆలోచనకు ఉన్న దుష్ట శక్తి వల్ల మీ పని చివరి క్షణంలో ఆగిపోతుంది. అందుకే మీ పాత కష్టాలు మిమ్మల్ని మళ్లీ వెంటాడతాయని నేను ముందే హెచ్చరించాను. ఇలా మీ జీవితంలో సక్సెస్ ని దూరం చేసే వాళ్ళు ఎక్కడో లేరు, మీ చుట్టూనే ఉన్నారు. ఈ రోజు పలకరించే వాళ్లే కావచ్చు. వాళ్లలో ముఖ్యంగా 3 అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు నేను ఆ 3 పేర్ల గురించి, ఆ 3 అక్షరాల గురించి చెప్పబోతున్నాను. ఈ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మరి స్నేహితులారా, ఆ 3 అక్షరాలు ఏమిటంటే మొదటిది ఎస్, రెండవది ఆర్, మూడవది ఎం. అవును, ఈ 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తుల విషయాలు మీరు ఈ రోజు మరియు తర్వాత మీ పనులు పూర్తయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 వ్యక్తులలో ఎవరైతే గతంలో మిమ్మల్ని ప్రతి చిన్నదానికి నిరుత్సాహపరిచారు, మీ ఆలోచనను ఎగతాళి చేశారు, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోయారు, నేను ఆ నెగిటివ్ వ్యక్తుల గురించి మాత్రమే చెప్తున్నాను. ఈ వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు, నీకెందుకురా రిస్క్, నీ వల్ల కాదు, అందులో అంతా నష్టాలే అని మిమ్మల్ని భయపెడతారు. మీరు ఒక మంచి బట్టలు వేసుకున్న వాళ్లకు నచ్చదు. మీరేదైనా ఒక చిన్న విజయం సాధించినా, ఓ అంతేనా, అందులో ఏముంది గొప్ప అని మీ విజయాన్ని చాలా చిన్నగా చేసి మాట్లాడతారు. వీరు మీ బంధువులు కావచ్చు, ఆఫీసులో మీ పక్కనే కూర్చొని వ్యక్తులు కావచ్చు, లేదా మీ పక్కింటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి వ్యక్తులకు ఎప్పుడు ఇతరుల భయం, నిరాశ ఆహారం. ఇతరులు పైకి వస్తుంటే వాళ్లకు కడుపులో రగిలిపోతుంది. వాళ్లకు తెలియకుండానే వాళ్ళ కళ్ళు ఒక బలమైన నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. మీ ఇంట్లో నవ్వులు వినిపిస్తే వాళ్లకు నిద్ర పట్టదు. అందుకే నేను ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ నొక్కి చెప్తున్నాను. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ కళ, ఆ కోరిక ఈ రోజు నెరవేరబోతున్నప్పుడు, ఆ దైవ సంకేతం మీకు కనిపించిన తర్వాత ఈ విషయాన్ని ఈ నెగిటివ్ వ్యక్తులతో పొరపాటును కూడా ప్రస్తావించకండి. నా పని అయిపోయింది, నేను ఇల్లు కట్టేస్తున్నాను, నాకు అప్పు ఇచ్చిన వాడు డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర ఆనందపడకండి. ఒకవేళ మీరు మీ ఆనందాన్ని ఆపుకోలేక వాళ్ళ ముందు మీ గొప్పతనాన్ని నిరూపించుకోవాలన్న ఆతృతలో వాళ్ళకు చెప్తే, ఆ తక్షణమే వాళ్ళ మనసులో నుంచి ఒక చిన్న అసూయ రేఖ చాలు మీ పని సర్వనాశనం చేయడానికి. అవునా, వస్తాయా చూద్దాంలే అని వాళ్ళు పైకి నవ్వుతూనే లోపల గట్టిగా కోరుకుంటారు. అయితే ఆ నెగటివ్ వైబ్రేషన్ వల్ల మీ అవకాశాన్ని ఎవరైనా లాగేసుకుంటారు, లేదా డబ్బు ఇచ్చేవారు అకస్మాత్తుగా మనసు మార్చుకుంటారు. సక్సెస్ మీ గుమ్మం దాకా వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. మీ ఏళ్ల నాటి నిరీక్షణ మళ్లీ మొదటికి వస్తుంది. మేషరాశి వారు ఒక అద్భుతమైన భవిష్యత్తుకు చేరువలో ఉన్నారు. కాబట్టి దయచేసి మౌనంగా ఉండడం నేర్చుకోండి. మీ బలం మీ మౌనంలో ఉంటుంది. సక్సెస్ మీ దగ్గరికి వచ్చేంత వరకు, ఫలితం మీ చేతిలో పడేంత వరకు దానిని ఎవరికి తెలియనివ్వకండి. మీ పనులు పూర్తయ్యేంత వరకు, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు మీ నోరు పెగలకూడదు. మీ సక్సెస్ స్వయంగా బయట ప్రపంచానికి తెలియాలి, కానీ మీరే డబ్బు కొట్టుకోకూడదు. చేతిలో డబ్బు పడేదాకా, పెళ్లి పత్రిక అచ్చయ్యేదాకా, ఉద్యోగంలో చేరి మొదటి జీతం తీసుకునేదాకా, ఇల్లు గృహప్రవేశం అయ్యేదాకా ఎవరు ఎన్ని అడిగినా ఏమీ లేదు, ఇంకా ఎక్కడికి రాలేదు అని మాత్రమే చెప్పండి. మీ సంతోషాన్ని, మీ అదృష్టాన్ని ఒక కవచంలాగా రక్షించుకోండి. ఈ రోజున ఒక చిన్న అద్భుత పరిహారం చేయండి. ఉదయాన్నే లేచి సూర్య భగవానుడికి రాగి పాత్రలో కొద్దిగా ఎర్రని చందనం లేదా ఎర్రటి పూలు వేసి అర్ఘం ఇవ్వండి. ఓం హం హీం హౌ సం సూర్య
సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ సూర్యదేవుడి దయ, నారాయణుడి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అనవసరమైన నెగిటివ్ ఎనర్జీకి, ఇతరులకు అసూయకు మీ జీవితానికి బలి చేయకండి. మీరు ఓపికతో సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటూ పోతే ఈ రాబోయే 24 గంటల్లో మీరు జీవితంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. మౌనంగా ఉండండి, సహనంతో వేచి చూడండి, మీ విజయాన్ని కంటికి రెప్పలా కాపాడుకోండి. నెగిటివిటీకి 100 ఆమడ దూరంలో ఉండండి. మేషరాశి వారు ఈ రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర కనిపించే మరో మహాదైవ సంకేతం, అలాగే రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక అఖండ అదృశ్య వ్యక్తి గురించి, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఆ వ్యక్తి వివరాలు. మరి స్నేహితులారా, ఆ విషయాలన్నీ మీలో చాలా మందికి షాక్ ఇవ్వవచ్చు. మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.